నెక్స్ట్ మనము నవీన్ నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై పూర్తిగా అటు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఉక్కిడిసిపోయే పూర్తిగా ప్రతి చోట కూడా అటు టీడీపీ కార్యకర్తలు కానీ ప్రముఖులు కానీ అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అటు ఎక్కువగా శ్రేణులు టీడీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళైతే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఆందోళన చేపట్టారు. అయితే మాధవనగర్ సాయిబాబా ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. అధినేత మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో ఇటు కమ్మ సంఘంతో పాటు టీడీపీ నాయకులు ఆందోళన బాటపట్టారు. మాధవనగర్ వద్ద తమ ఇటు నిరసన తెలుపుతూ 100 టపా ఇటు కొబ్బరికాయలు కొట్టి మరీ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడానికి ఇటు కమ్మ సంఘం నాయకులు ఉన్నారు. మీరు అడిగి మరి చెప్పండి, ప్రధానంగా ఇటు చంద్రబాబు అరెస్టును ఎలా చూస్తున్నారు మీరు? నా పేరు నాగేశ్వరరావు. ఫస్ట్ జై చంద్రబాబు. ఆనాటి నుండి 1982వ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి మా సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గారు ఈరోజు కూడా ఆ పార్టీని అంటుకొని ఉంటాం చాలా గొప్పతనం. మేమందరం తదితర కారణాల వల్ల మేము మారినా కానీ తను మాత్రం మారలేదు. అయితే ఇది సామాజికంగా ప్రజల క్షేమం కోసం എല്ലാ దేశాలన్నీ మన ఇండియా కాకుండా బయట దేశాలన్నీ కూడా ఆయన అరెస్టుని ఖండిస్తూ ఆయన ఎమ్మట రిలీజ్ చేయాలని ప్రతి ఒక్క కంట్రీ కూడా చేస్తుంది. అలాగే బేషరతుగా ఆయన మీద నిరాధారమైన అరెస్టులు పెట్టి లోపలేయాలని ఈ సైకో జగన్ చేసిన పాలనని అందరూ ముక్తండంతో ఖండిస్తూ మా యొక్క కమ్మ సోదరులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ వివిధ వర్గాలు కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మేమందరం బాబుకి ఎమ్మట ఉంటూ ఆయన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మా సాయిబాబా మందిరంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రిలీజ్ చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. జై. మీరు చెప్పండి, చంద్రబాబు అరెస్టును కూడా అక్రమం కూడా సక్రమం అని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్తుంది. పూర్తిగా తమ దగ్గర ఆధారాలని కూడా చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఇవాళ రోజు మనిషి కాదు. చంద్రబాబు నాయుడుకు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడా మచ్చలేదు. హైదరాబాద్లో 1000 కోట్లు పెట్టి హైటెక్ సిటీ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ చాలా కార్యక్రమాలు చేపట్టినా కూడా ఆయన తినదలుచుకుంటే ఈ వెధవ జగన్ తిన్నట్టు తినదలుచుకుంటే ఆయనకు లక్షల కోట్లు వస్తాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా చంద్రబాబు గారి పేరు మీద ఆయన మీద ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ఎక్కడికి పోయినా ఎన్ఆర్ఐ కూడా మేము చంద్రబాబు గారు పెట్టిన భిక్ష ఆయన చేయబట్టే మేము ఇవాళ బతుకుతున్నాం. ఆయన చేయబట్టి మేమందరం భార్య బిడ్డలతో క్షేమంగా బతుకుతున్నాం. చాలా పైసలు వచ్చినాయి మాకు, ఆ కూటి కోసం అన్నట్టు ఇది చెప్పేసి మేమందరం ఇది చేస్తున్నాం. అట్లానే పక్కన బెంగళూరులో చూడండి ఎంత పెద్ద యాడ్ స్టేషన్ చేశారో. మొన్న వీళ్ళు ఐటీ ఉద్యోగులంతా కూడా టోటల్గా 124 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం కూడా చుట్టేసి ఇచ్చేసినా కూడా పోలీసు వాళ్ళు అడ్డుపడ్డా కూడా వాళ్ళు భార్య బిడ్డలతో, మా భార్య బిడ్డలు కూడా చంద్రబాబు గారితోనే బతుకుతున్నారు. అందుకని చెప్పేసి మేమందరం భార్య బిడ్డలను ఇచ్చేస్తే ఒక అమ్మాయిని నేను చూసా టీవీలో, అతను భర్తను పట్టకపోతే కూడా ఆ భార్య కూడా భయపడకుండా జై చంద్రబాబు అంటుంది. తెలుసా? ఇవాళ జగన్ వచ్చి ఏం చేశాడు ఈ 4.5 సంవత్సరాల్లో? జగన్ అన్నట్టు చంద్రబాబు కనుక ఏదన్నా చేసి ఉంటే మరి ఈ 4 సంవత్సరాలు ఏం చేసినావు? ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబుకు ప్లస్ జగన్ లోకేష్కు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక వీళ్ళంతా ఈ కేసు పెట్టారు. కానీ చంద్రబాబు గారు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారు. ఇవాళ 100% రిలీజ్ అవుతారు. మీరు చెప్పండి, ఒకవైపు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి. ఈ టైంలో కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడం పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? బాబు గారిని అరెస్ట్ చేయడం సైకో జగన్ గారి సైకోతనంతోనే అరెస్ట్ చేయించాడు. ఎందుకనంటే 18 నెలలు నేను జైల్లో ఉన్నాను, 18 రోజులన్నా కానీ బాబు గారిని జైల్లో ఉంచుతానన్న ఉద్దేశంతోనే చేసింది. కానీ ఆయన మీద ఎలాంటి ఆరోపణ పెట్టినదంటే కూడా రుజువు చేయడానికి పోతున్నాడు. ఎందుకనంటే బాబు గారు కడిగిన ముత్యం లాంటి బాబు గారు చేసిన దాంతోనే ఇవాళ ఐటీ ఉద్యోగులు కానీ భారతదేశం అంతా కూడా జగన్ను నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వు నీ రాష్ట్రం లోపల బాబు గారి పాదయాత్రకు మరి ఆయన కొడుకున్న పాదయాత్ర చూస్తున్న జనం వస్తుంటే ఓర్వలేక నువ్వు ఈ కార్యక్రమం చేశావు. కాబట్టి నువ్వు ఇంకోటి ఆలోచించాలా. నీ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా తెలుగు ప్రజలు బయటకు వచ్చేసేసి నిన్ను తిడుతూ ఉన్నారు. చిక్కు చరం ఉంచుని ఉంటే ఇమ్మీడియట్గా ముక్కు రాసుకొని మా బాబు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు సిఐడి రంగంలోకి దిగి చంద్రబాబుని అరెస్ట్ చేసి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు
మనకు స్వతంత్రం వచ్చి 1947 15 ఆగస్టు నాడు వస్తే ఈ తెలంగాణ మన నైజాం పాలనలు ఉంటే 48 సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం వస్తే మరి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన తర్వాతనే ఈ తెలంగాణకు ఒక స్వతంత్రం వచ్చినట్టు పరిగణకు తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఓ తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. మరి మనము ఇలా తెలంగాణ రావాలని పోరాటం చేసిన దాంట్లో ముఖ్యంగా ఏదైతే మనకు విద్య లోపల వెనుకబడ్డామో ఆ విద్యను చంద్రబాబు నాయుడు విద్య అనేది ఎవరు దోచుకునేది కాదు, అది ఇస్తేనే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందొచ్చు, మనము మన కాలం మీద బతకచ్చు అనే ఉద్దేశంతో ఐటీ అనేది తీసుకొచ్చి పిల్లలకనే ఒక చదువు చెప్పి స్కూళ్ళు కూడా దగ్గర పెట్టి ఉత్తర నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని పెట్టి మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, పార్టీలో 40 సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నా. 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు దగ్గర రూపాయి లేని పరిస్థితులలో పార్టీ కోసం కూడా ఖర్చుల కోసం ₹1 పంపించినటువంటి పరిస్థితులలో మేము స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాం. జగన్ గారి సంపద ఇంకా వేరే వాళ్ళ సంపదతో డబ్బులనే దాచుకొని ఉంటే చంద్రబాబు నాయుడు మాకు లక్షల రూపాయలు పంపించి మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ పార్టీ బతికించేది. ఈ రోజు వరకు కూడా ఆయన దగ్గర ఉన్నాయంటే మాత్రం మేము కానీ మన కార్యకర్తలు కానీ ఇక్కడ జనం కానీ నమ్మరు. ఏదైతే ఐటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు నిరసన చెప్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉన్న ప్రజానికం అందరూ కూడా బయటకు వచ్చి ఒక మనకు మంచి చేసినటువంటి వ్యక్తిని లోపల కూర్చోబెట్టడం ధర్మం కాదని అందరూ బయటకు వచ్చి నిరసన చెప్పాలని అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు, ఎలా చూస్తున్నది? ఇప్పుడు కొన్ని టీవీలలో చూస్తే మరి కొంత అనుమానం అనేది వస్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు చంద్రబాబుకు ఎందుకు మద్దతు చెప్తలేరని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా ఐటీ తీసుకొచ్చింది, డెవలప్ చేసింది చంద్రబాబు అని మీ నోర్ల నుంచి చెప్పినప్పుడు, మరి చంద్రబాబును సైకో జగన్ లోపటేసినప్పుడు అవేమి ప్రూఫ్లు లేనప్పుడు మీరు ఎందుకు మద్దతు చెప్తలేరు? ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఒకటే చెప్పారు, ఇటు చంద్రబాబు రోజు పెరుగుతున్న ఆదరణ చూసి ఇక్కడ జగన్ ఓర్వలేకనే ఇటు చంద్రబాబు అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పి కరిగిన ముత్యంలో చంద్రబాబు మళ్ళీ బయటకు వస్తారని చెప్పి అది దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని చెప్పి కూడా ఇక్కడ మీకు వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో కూడా నిరసన జ్వాలలు అయితే వ్యక్తం ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కడిగిన ముత్యంలో అయితే వస్తారు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.